ఇప్పుడు రాష్ట్ర వ్యాప్త వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. కేంద్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లోని పలు కాలనీల్లో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్లను కిషన్ రెడ్డి ప్రారంభించారు. తెలంగాణ చరిత్రను కాపాడుకునేందుకు ఎన్నో రచనలు రావాలని టీజేఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. ఫ్రీలాన్స్ జర్నలిస్టు, సామాజిక కార్యకర్త డాక్టర్ నీలం సంపత్ రచించిన సోషల్ పర్స్పెక్టివ్స్ పుస్తకాన్ని ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణతో కలిసి కోదండరాం ఆవిష్కరించారు. అద్దె వాహనాల డ్రైవర్ల వేతనాలను తక్షణమే పెంచి నెలకు 55,000 నిర్ణయించాలని తెలంగాణ అద్దె వాహనాల అసోసియేషన్ డిమాండ్ చేసింది. సీఎంని కలిసి తమ సమస్యలను వివరించి వినతి పత్రం అందజేయాలని ప్రయత్నించినప్పటికీ అపాయింట్మెంట్ లభించకపోవడంతో ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు. విద్యా వ్యవస్థలో అగ్రగామిగా కొనసాగుతున్న ఎక్సలెన్సియా గ్రూప్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా మోగిలలో ఏర్పాటు చేసిన క్వాంటియం ఇంటర్నేషనల్ స్కూల్ ను గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రారంభించారు. కార్యక్రమంలో పలువురు బీజేపీ ఎంపీలు, స్థానిక ఎమ్మెల్యే కాళి యాదయ్య, విద్యావేత్తలు, ప్రముఖులు పాల్గొన్నారు. సికింద్రాబాద్ ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 100 మంది విద్యార్థులకు జేసీఐ సికింద్రాబాద్ జూనియర్ ఛాంబర్ చారిటబుల్ ట్రస్ట్ చేయూత అందించింది. మారేడుపల్లిలోని ఓ ఫంక్షన్ హాలులో 6వ స్కాలస్టిక్ హానర్ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీగణేష్ పాల్గొని మెరిట్ స్కాలర్షిప్లను అందజేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని పలు హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఓ హోటల్లో 2 కిలోల ఛాయా పత్తా కలర్ రావడాన్ని గుర్తించారు. గడువు ముగిసిన చిల్లీ సాస్ ను స్వాధీనం చేసుకున్నారు. నమూనాలను హైదరాబాద్ ల్యాబ్ కు పంపారు. నిజామాబాద్ జిల్లా డోకేశ్వర మండలం దత్తాపూర్కి చెందిన జంగం రాజన్న అనే వ్యక్తి బతుకు తెరువు కోసం వారం రోజుల కిందట అబుదాబి వెళ్లి అదృశ్యమయ్యాడు. వైద్య పరీక్షల కోసం ఓ బస్సులో 12 మందితో కలిసి క్యాంపుకు వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి వచ్చేసరికి రాజన్న ఆచూకీ లభ్యం కాకపోవడంతో అతనితో వెళ్లిన వారు పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ మెడికల్ డివైస్ పార్క్ క్వారీగుత్తలో స్నానానికి వెళ్లి ఓ యువకుడు మృత్యువాత పడ్డాడు. సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారానికి చెందిన 7 స్నేహితులు క్వారీ నీటి గుంతలో ఈతకు వెళ్లారు. ప్రదీప్ నడుముకు చుట్టుకున్న థర్మాకోల్ ఊడిపోవడంతో నీటిలో మునిగి చనిపోయాడు. ఖమ్మంలోని స్తంభాద్రి లక్ష్మీ నరసింహస్వామి గుట్టపై అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అగ్నికీలలు భారీ ఎత్తున ఎగిసిపడడంతో స్థానికులు, భక్తులు భయాందోళనకు గురయ్యారు. అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను గంటపాటు శ్రమించి ఆర్పివేశారు. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని శ్రీ సత్యసాయి నిగమాగమంలో ఏర్పాటు చేసిన జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శన 2026ను నటి భామా కలాపం ఫేమ్ శాంతిరావు ప్రారంభించారు. చేనేతకారుల వస్త్ర ఉత్పత్తులను ఆమె తిలకిస్తూ చేనేతకారులతో వాటి తయారీ విధానం, ప్రత్యేకత తెలుసుకుంటూ కలియదిరిగారు. చేనేత ఉత్పత్తులకు నేటికి వన్నె తగ్గలేదని శాంతిరావు తెలిపారు.